ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకో. ఆ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పు, లేదా పెళ్లి ఆపుకో, లేదా ఇల్లు వదిలేసి పో. కానీ ప్రేమించిన వాడి కోసం పెళ్లి చేసుకున్న వాడిని చంపేయడం, లేదా పెళ్లి చేసుకోబోతున్న వాడిని చంపేయడం, లేదా ప్రేమించిన వాడి కోసం కట్టుకున్న భర్తని చంపేయడం, బిడ్డల్ని చంపేయడం. ఇది ఈ మధ్య కాలంలో తరచూ పెరిగిపోతుంది. లైంగిక బంధాల కారణమందామా, లేకపోతే ఆప్యాయతలు కరువైనటువంటి దశలో అవి వెతుక్కుంటూ ఇచ్చేటటువంటి వ్యక్తి కోసం ఈ తప్పులు చేస్తున్నాడందామా? అయితే ఇక్కడ ఒకటే లాజిక్. ప్రేమించిన వాడితో కలిసి కాపురం చెయ్యాలంటే తెగించాలి అనుకుంటంలో తప్పు లేదు. ఆ తెగింపు కలిసి ఉండేయడానికి ఉపయోగపడాలి కానీ జైలుకి వెళ్ళడానికి ఉపయోగపడకూడదు కదా. ఏదైతే పూణే సంఘటన చూసినా, లేకపోతే బెంగళూరు సంఘటన చూసినా, వరుసపెట్టి చూస్తుంటే సోనం నుండి సియా దాకా కిల్లర్స్గా మారుతున్నట్లు పెళ్లి కూతుళ్ళ ఉదంతాలు. సోనం రఘువంశీ, ముస్కాన్ రస్తోగి, ప్రగతి యాదవ్, ఇప్పుడు సియా, వీళ్ళు కాకుండా ఇంకా ఎందరో ఇప్పుడు ఆ విధంగా తయారవుతున్నారు. రోజుకో కేసు పుట్టుకొస్తుంది. అందమైన అమ్మాయిలదైతే హైలైట్ చేస్తూనే మీడియా, లేకపోతే లైట్ తీసుకుంటుంది.